సరోజ తన సమస్యతో ఇక్కడి వరకు వచ్చిందండి. తనకి ఎలాంటి న్యాయం కావాలి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సరోజ గారు. నమస్తే మేడం. చిన్నమ్మాయిలా ఉన్నావు. నా పేరు సరోజ మేడం. హ్మ్. మా ఆయన పేరు రమేష్. పెళ్లయిందా మీకు? పెళ్ళయింది ఓకే. మేడం. పెళ్ళయింది. హ్మ్. మాకిద్దరు పిల్లలు కూడా మేడం. చిన్నగా ఉన్నావు చూడడానికి చాలా. ఇద్దరు ఎంత వయసు పిల్లలు. ఉంటది పిల్లలది? ఒక అమ్మాయేమో 2 ఇయర్స్, బాబేమో 4 ఇయర్స్. పెళ్లయి ఎన్నేళ్ళు అవుతుంది? 8 ఇయర్స్ 8 అయితుంది. ఇయర్స్. ఓకే. చెప్పమ్మా సమస్య ఏంటి? మా ఆయన ఇదివరకులాగా ఉండట్లేదు మేడం నాతో. ఇది ఫస్ట్‌లో అయితే నా మీద చాలా ప్రేమ, చాలా హ్మ్. కేరింగు, చాలా బాగా చూసుకుండేవాళ్ళు. హ్మ్. చాలా అంటే ఇంకా మాటల్లో చెప్పలేము. చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ మధ్యనైతే అసలు పట్టించుకోవట్లేదు నన్ను. మీది ఏమ లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? మాది అరేంజ్ మ్యారేజే అండి. అరేంజ్డ్ మ్యారేజ్. హ్మ్. ఓకే. బానే ఉంది. పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు. జాబ్ కూడా మంచిగానే హ్మ్. చేస్తున్నారు. అన్ని విషయాల్లో మోర్ దెన్ బెటర్ హ్మ్. బాగానే చూసుకుంటున్నారు. గానీ ఈ మధ్యన కొన్ని రోజులు బట్టి సరిగ్గా పట్టించుకోవట్లేదు. సరిగ్గా ఇంటికి కూడా రావట్లేదు. హ్మ్. బయటే ఉంటున్నారు. ఫోన్ చేస్తే సీరియస్ అయితున్నారు. మాట్లాడట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. పిల్లలతో కూడా కనీసం మాట్లాడట్లేదు. ఓహ్! పాపం పిల్లలేమో చాలా ఏడుస్తున్నారు. చిన్న హ్మ్. హ్మ్. పిల్లలు గదా! హ్మ్. ఏడుస్తున్నారు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే ఒకరోజు ఏమైందంటే ఇంకా ఒక అమ్మాయిని తెచ్చిండు ఇంటికి. ఎవరనంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు. ఆ! చెప్తే ఏమైనా పని కావాలనంటే బయట పెడదాం పని కావాలి అమ్మాయికి. కొన్ని రోజులు మనతో పాటు ఇంట్లో ఉంటది అనన్నారు. హ్మ్. ఇదివరకు వేరే ఫంక్షన్ హాల్‌కెళ్తే అక్కడ పరిచయం చేపించారు. మా హ్మ్. ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్సేనే మనకి దగ్గర వాళ్ళేనని చెప్పారు. సరేలే ఒకసారి చూసాను కదా అంటే ఆ అనేసి అమ్మాయి నీకు ఆల్రెడీ ముందే పరిచయం అలా పరిచయం చేసారు జస్ట్ కాబట్టి. ఓకే. ఆ! చూపించారనమాట అంతే. హ్మ్. అయితే సరేలే ఒకసారి చూసాను కదా! హ్మ్. బావుంది. పిల్లలకి కూడా కేర్‌గా చూసుకుంది ఆ హ్మ్. రోజు. సరే ఉంటే మాతో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌గా ఉంటది కదా! అనేసి హ్మ్. తెమ్మని చెప్పాము. హ్మ్. అయితే తెచ్చారింక. కొన్ని రోజుల పాటు మాతోటే ఉన్నారు. ఉండి మంచిగానే ఉన్నది. ఆ అమ్మాయి కూడా మా ఆయన్ని గాని, నన్ను గాని, మా ఫ్యామిలీ పిల్లల్ని గాని, ఇంటి బాధ్యతలను కూడా చాలా చక్కగా మంచిగా ఓహ్! చూసుకుండేవాళ్ళు. హ్మ్. కొన్ని రోజులు బట్టి అలానే కంటిన్యూ అయింది. కొన్ని రోజుల తర్వాత కంటిన్యూ కావగా ఒకరోజు సడెన్‌గా మార్కెట్‌కెళ్ళా కూరగాయలు లేవని. కూరగాయలు లేవని మార్కెట్‌కెళ్ళేసరికి ఇద్దరు ఇకన ఒకటే బెడ్ మీద ఉన్నారింక. ఇంకా అది నేను చూసి చాలా షాక్ అయినా ఇంక. ఇంకేం చేయాలో తెలీదు. ఇంకా ఏడుపొచ్చింది. ఎవరిని చెప్పాలో తెలీదు. మమ్మీ, డ్యాడీని చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా! అని హ్మ్. వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేదు. మా అత్త, మామతో చెప్దామంటే ఇద్దరు చనిపోయారు. మా అత్తయ్య హ్మ్. చనిపోయారు. మా మామయ్య కూడా హుహు. చనిపోయారు. చాలా ఘోరంగుంది. ఏం చేయాలో తెలియట్లేదు. సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నా. తర్వాత మా ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చాడు. ఇవ్వడం వల్ల ఇంత దూరం రావాల్సిన పరిస్థితొచ్చింది. ఈరోజు నా పిల్లలకి, నాకు న్యాయం జరగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. సూసైడ్ అనేది ఫస్ట్ రాంగ్. అదనేది మైండ్‌లోంచి ఫస్ట్ తీసేసేయి. సో, నార్మల్‌గా మీ ఆయన నీతో చాలా రోజుల నుండి మాట్లాడట్లేదన్నావు. ఎన్ని ఎన్ని రోజులుగా మాట్లాడట్లేదు నీతో సరిగ్గా ఒక ఫోన్ 3, లేదు? 4 నెలలయితుంది మేడం. 3, 4 నెలల్లో హ్మ్. ఇదంతా జరిగిందంటావా? ఇదంతా జరిగింది. ఈ అమ్మాయిని తెచ్చుకొని ఎన్ని నెలలవుతుంది ఆ ఇంటికి? అమ్మాయిని తెచ్చి 2 నెలలయితుంది 2 మేడం. నెలలు. హ్మ్. సో, ఇప్పుడు ఈ ఏమని చెప్పి విషయం తెలిసి తీసుకొచ్చాడమ్మా ఇంటికి? ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి? రిలేటివ్స్, ఫ్రెండ్స్ చదువుకుంది, స్టడీ అయిపోయింది. జాబ్స్ ఏం దొరకట్లేదు. మన పని దగ్గర ఇప్పిద్దామని ఇంట్లో చెప్పేసన్నారు. వండుకొని ఏదైనా సెర్చ్ జాబ్స్ చేసుకుంటున్నాను. హ్మ్. వెతుకుదామా? మనం ఏదో ఒక హ్మ్. దారి హ్మ్. చూపిద్దామంటే, సరే ఆడపిల్ల కదా! మన ఇంట్లో ఉంటే బెటరే కదా! అని నేను అది. తెచ్చుకున్నా. పోన్లే హ్మ్. ఏదో ఒకటి ఇక్కడ పనిప్పిస్తే మంచిదే గదా! పనిప్పిస్తే అన్నట్టు నువ్వు మంచిదే గూడా కదా! మన హ్మ్. ఫ్యామిలీ మెంబర్‌లో కలిసిపోద్ది కదా! అనే హ్మ్. విధంగా నేననుకున్నా. ఆ హ్మ్. వచ్చిన 2 మంత్స్‌లో నిన్ను, పిల్లల్ని, మీ ఆయన్ని అందరిని ఇల్లు బాగా మొత్తాన్ని చూసేసుకుంటుంది. బాగా అంటే చాలా బాగా. నేను కూడా అవసరం లేకపోయినట్టుగా చూసుకుంటుంది. అప్పుడు నీకు డౌట్ రాలేదు ఈవిడేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని? అంటే ఇంత చక్కగా ఉంది మంచి కదా! అమ్మాయి అనుకున్నావా? అంటే ఇంట్లో ఇంకా పని కోసం పనిప్పిస్తున్నారు. పాపం ఏదో బాగా చూసుకుంటుంది కదా! అన్ని అలా పనులు ఉందేమో అనుకోనుంటారు. చేసుకుంటున్నారు. నాకు కూడా ఏం పని పెట్టుకుంటా మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది కదా! ఇంటి పని, తర్వాత పిల్లల పని అన్ని పనులు అన్నిట్లో చూసు ఫ్రెండ్‌గా మంచిగా ఆ! హెల్ప్‌గా ఉండి ఓకే అలా అని అనుకున్నావు. నేను ఇంక నమ్మకంతో ఇంక వదిలేసాను. మరి ఈ రొమాంటిక్ సీన్ ఎప్పుడు చూసావమ్మా? ఎంతకాలం తర్వాత? 2 నెలల తర్వాతే చూసాను. 2 నెలల తర్వాత చూసావు. ఓకే. అంటే ప్రతిసారి మార్కెట్‌కి నువ్వు బయటికెళ్తూ ఉంటావా? ప్రతిసారి ఎళ్తుంటే ఉన్నా. బెడ్‌రూమ్‌లు ఎన్నున్నాయి మీ ఇంట్లో? 2 ఉన్నాయి సార్. పిల్లలు ఎక్కడ పడుకుంటారు? ఈవిడ ఎక్కడ పడుకుంటది? ఈవిడ వేరే కింద హాల్‌లో పడుకుంటారు. హ్మ్. పిల్లలు, నేను బెడ్ మీద పడుకుంటాము. అతను డ్యూటీలో ఉంటారు. నైట్ డ్యూటీకెళ్ళిపోతారు కదా! అంతగానం ఉండరు. పగలే హ్మ్. వస్తారు డ్యూటీ నుంచి. తర్వాత ఈ సన్నివేశం చూసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటమ్మా? ఇంక ఏం చేయాలో తెలియలేదు సార్. మస్తు బాధపడినా, దాన్ని తిట్టినా కూడా, కొట్టినా, అయినా వదలనంటుంది నీ మొగుడిని నేను వదలను. హ్మ్. మీ ఆయన ఏమంటున్నాడు? మా ఆయన కూడా నాకిద్దరూ కావాలని అంటున్నాడు. ఇద్దరు గోల ఎప్పటికి తగ్గిద్దు. ఇవి చూసి అందరూ ఇదే స్టార్ట్ చేశారు. ఆయనకి ఇద్దరు అన్నట్టు. హ్మ్. అయితే ఇప్పుడు వదలను ఇప్పుడు ఆ అమ్మాయే కావాలంటున్నాడా? అమ్మాయి కావాలంటున్నాడు. ప్లస్ నేను కూడా కావాలంటున్నాడు. హ్మ్. సో, నా పిల్లలకి, నాకు ఏదైనా దారి చూపిస్తారని ఇంత దూరం వచ్చిన. హ్మ్. అబ్బా! ఆ అమ్మాయికి ఎవరు లేరంటే ఇంకా ముందు నువ్వు చెప్పడానికి ఆ అమ్మాయికి?
ఆ అమ్మాయి గురించి ఏ ఊరు, తన అవేం account నేను లో- అడగలేదు సార్. ఆ? పని చేస్తుంది, పని చేయించేసుకుంటుంది, కానీ ఆవిడ అంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రిలేషన్ అనేది అని అడగాలి కదా. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు, ఎక్కడో ముంబైలో ఎక్కడో ఉంటారని చెప్పారు. సరేలే ఇంకెందుకులే ఇంకా అనేసి నేను కూడా ఆ పేరెంట్స్ కూడా సొంత వాళ్ళు కాదంట, ఎవరో అమ్మాయి ఇద్దరు పెంచిన ఆడవాళ్ళు వాళ్ళు ఉంటే అబ్బా ప్రపంచం మొత్తం తెలిసినా తెలియకపోయినా అన్ని ముచ్చట్లు పెట్టుకుంటారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎంతవరకు చదువుకుంది, అసలు పేరెంట్స్ మీకు ఎలా చుట్టాలు అవుతారు, ఇవన్నీ అమ్మాయి కనుక్కోవాలి కదా. చదువుకుందంట, అమ్మాయి బీటెక్ చేసిందని చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు, బట్ ఏంటంటే వాళ్ళ సొంత రిలేటివ్స్ కాదంట. అంటే సొంత పేరెంట్స్ కాదంట, పెంచుకున్నారంట అమ్మాయిని. ఇప్పుడు వదిలేసారా? ఇప్పుడు వదిలేసారో లేదా అనేది మరి నేను అడగలే. కొన్ని పరిస్థితుల్లో నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నానని మాత్రం చెప్పింది అడిగితే. అందువల్ల నీకు ఆ 2 months లోను పేరెంట్స్ ఎవరో ఫోన్ చేయలే అమ్మాయికి. ఫోన్ చేయలేదు. వాళ్ళ నుంచి దూరంగా వచ్చింది కదా అని నువ్వు నమ్మేసావు. నేను మీ ఆయన అంటే నమ్మేసాను. నీకు ఇష్టం కాబట్టి. అవును. కానీ ఎక్కడ కూడా తను జాగ్రత్త పడింది కదమ్మా, తన పూర్వపరాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నెంబరు ఏమీ రాకుండా జాగ్రత్త పడి. చాలా అంటే చాలా జాగ్రత్తగా పడ్డది. మరి కోపం వచ్చి మెడపట్టుని బయట గెంటలేదా? గెంటిన అప్పుడు మా ఆయన అడ్డేస్తున్నాడు, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటది ఆయన ఆపేస్తున్నాడు కదా. అనేసి. మీ పేరెంట్స్ అమ్మా మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు. పిలిచావా, పిలిచి చెప్పావా? మరి ఈ లేదు, పరిస్థితి గురించి చెప్పలేదు. చెప్తే బాధపడతారని ఇంకా నేను చెప్పలేదు. నువ్వే సాల్వ్ చేసుకోవాలని అనుకున్నాను. పిల్లలు ఎదుర్కొంటే ఈ దరిద్రం అంతా జరుగుతుంది. అంతే. మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒకసారి చూసావు, ఉమ్. ఈ పిల్లలు రోజు ఇంట్లో చూస్తున్నారు. ఎన్నిసార్లు జరిగిందో నాకైతే తెలియదు, తెలియదులే, నేనైతే పిల్లలకి ఒకసారి తెలుసు. చూసిన. పిల్లలు చూస్తుంటారు కదా. మార్కెట్ కి ఆవిడ ఎందుకు తీసుకెళ్ళాలా? పిల్లల్ని చూసుకుంటుందా ఇంట్లో? పిల్లల్ని ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు ఆవిడ తోడు. అతను బయటికి వెళ్ళారు, అతను లేరు అప్పటికి. నేను వచ్చేసరికి సడన్ గా అతను ఉన్నారు, ఇంకా అమ్మాయి ఇంకా వాళ్ళతో పాటు నీకు ఉంది. ఎలా అనిపిస్తుందమ్మా ఇప్పుడు? పర్వాలేదు, కొద్దిగా ఏదో కొద్ది మెల్ట్ అవుతున్నావా, పర్లేదు అన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా నీకు? అంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు అంటే మా ఆయన మంచోడే, ఆ అమ్మాయి మంచిదే, ఆ అమ్మాయి ఇల్లు వాకిలు అన్ని అంటే మా ఆయన మంచోడేనే, యాక్చువల్ గా మంచోడేనే, బట్ దాని వల్లే అలానే తయారయ్యాడేమో అని అనిపిస్తుంది. అది ఈ అమ్మాయి కూడా మంచిదే కదా. ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక ఈ ఒక్క సబ్జెక్ట్ తప్ప మిగతా అన్నిటిలో ఈ అమ్మాయి మంచిదిగానే అనిపిస్తుంది కదా. నువ్వేమైనా కొద్దిగా మెల్ట్ అవుతున్నావా? మంచిదయా అని అనిపించింది, కానీ ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో అమ్మాయి మీద అయితే కనుక నీకు ఇప్పుడు పీకల్లోతు కోపం ఉందిగా? కోపం అయితే ఉంటది కదా సార్. మార్కెట్ కి ఎంతసేపు వెళ్ళి వస్తావు నువ్వు? నేనా ఒక 1/2 hour లో వెళ్ళి వస్తా, దూరం వెళ్ళాలి కొంచెము. మీ ఆయనకి నీకు మధ్యన ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఎంట్రీ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే ఆ 5 months 6 months సరిగ్గా చూసుకోకపోవటం తప్ప అవసరాలు చూసుకుంటున్నాడు. భార్య భర్తలుగా మీ ఇంట్లో ఇద్దరి మధ్యన బాధ్యతలు అన్ని సంబంధం ఉంది. రెస్పాన్సిబిలిటీ అన్నిగా చూసుకున్నారు, పిల్లల విషయంలో గానీ నా విషయంలో గానీ మా పేరెంట్స్ విషయంలో కూడా చాలా మంచిగా తాగుడు గీగుడు ఏం చూసుకుంటున్నారు. అలవాటు ప్రాబ్లం లేదు. ఏం లేదు. ఉమ్. నాకేమైనా కావాలి అని అనుకుంటే నాకన్నా ముందే గెస్ట్ చేసి తెచ్చేస్తారు అనమాట, అంత బాగా చూసుకుంటారు. గుడ్ గుడ్. Nice. ఇప్పుడు ఆ గెస్ కూడా చేయట్లే, గెస్ట్ కాదు కదా, అసలు నేను తిన్నానో లేదో కూడా అడగట్లేదు. ఇంకెందుకు అడుగుతాడులే, తెచ్చి పెట్టుకున్నావు ఆయన ఓకే అనగానే అదే నువ్వు అని కొత్త చెప్పేసి గాలి పెట్టుకున్నావు తాకింది కదా, అందుకోసమే. సర్లే సార్, నీ వర్షన్ విన్నాం, అసలు మీ ఆయన కూడా ఏమంటాడో విందాం. సరే మేడం. రమేష్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మీ ఆవిడ చెప్పిందంతా కూడా విన్నారు కదా, ఇప్పుడు మీరేం చెప్తారు? నేనైతే తనని బాగానే చూసుకున్నానండి. 4 years తర్వాత నేను ఆమె మొబైల్ అనేది చూశానండి. తను వచ్చేసి చెత్త చెత్త వీడియోస్ అన్నీ చూస్తుంది. మొబైల్లో నేను ఆఫీస్కి వెళ్తాను కదండి, ఆఫీస్కి వెళ్ళినా నాకు అదే మైండ్లో వస్తుంది, అవే థాట్స్ వస్తున్నాయి. తను ఎందుకు అట్లా చూస్తుంది, ఎందుకు అలా చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు. నా కొలీగ్ వచ్చేసి ఇలా మోటివేట్ చేశాను నన్ను, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నావు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, ఏమైంది, ఏం కథ అంటే నేను చెప్పేశాను తనకి, ఇట్లా నా భార్య వచ్చేసి ఇట్లా మొబైల్లో చెత్త చెత్త వీడియోస్ అలా చూస్తుంది, అవి ఇంకా చెప్పుకోలేనిటివి, చాలా అంటే చాలా చెత్తగా అని చెప్పి నేను చెప్పాను. ఇంకా తను నాకు చాలా అంటే చాలా మోటివేషన్ చేసి నన్ను ఓదార్చి నన్ను బాగా ఫ్రెండ్లీగా చూసుకుంటాండే. కాదు, ఈవిడ్ని డైరెక్ట్ గా ఎందుకు అడగలేదు రమేష్? నీ భార్యే కదా, ఏంటి అంత బొమ్మలు చూడవలసినటువంటి అవసరం ఏంటి? నా దగ్గర సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది, నాకు ఏదైనా తెలియకుండా చూస్తుంది. నాకు ఏదైనా సరే చెప్పొచ్చు కదా, నేను ఓపెన్గా తనకైతే చాలా ఓపెన్గా ఉంటాను. తననైతే ఎంత సర్ప్రైజ్ చేశానంటే అంత సర్ప్రైజ్ చేశాను. ఏదైనా సరే మంత్లీ ఒకసారి బయటికి తీసుకొని తను నిన్ను సర్ప్రైజ్ చేసింది. మూవీకి వెళ్ళడము అలా చేసేటోడిని నేను. నీ ఫ్రెండ్ ఏం మోటివేట్ చేసేవాడు నిన్ను? ఇదంతా కామన్, పర్లేదు అన్న. నా ఫ్రెండ్ వచ్చేసి అంటే అమ్మాయి. ఓకే. అమ్మాయి తన పేరు వచ్చేసి సోనీ. సోనీ ఏం మోటివేట్ చేసింది? అంటే ఆవిడ వీడియో చూస్తుంది, మన లైవ్ లో చేద్దాం ఉందా? లేదండి, మరి నేను బాధపడుతుంటే తను చూడలేకపోయింది. కొలీగ్ కదండి,
చూడలేకపోయింది నన్ను అయితే అమ్మాయికి ఆల్రెడీ జాబ్ ఉందా? జాబ్ ఉంది. మరి ఆ సోనీనేనా మీ ఇంటికి వచ్చిన అమ్మాయి? అవునండి. మరి జాబ్ లేదని కదా నువ్వు ఇంటికి తీసుకొచ్చావు? అంటే అదే జాబ్. ఇప్పుడు మాకు అదే చెప్పింది, జాబ్ సెర్చింగ్ కోసం అని వచ్చిందండి, రిలేటివ్ అట, మా ఆయన చెప్పాడు కాబట్టి మా ఆయన ఉత్తముడు అందుకే నేను నమ్మాను అంటుంది. సో జాబ్ మానిపించి తీసుకొచ్చావు అనమాట, ఇంట్లోకి ఎంట్రీ అవ్వదని. అంటే ఇప్పుడు తను జాబ్ చేస్తుందండి. ఇంకంతే నువ్వు బాగా తడబడుతున్నావయ్యా, బాగా తడబడుతున్నావు. అంటే నువ్వు ఏదో అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తున్నావు, నీకు అబద్ధం చెప్పడం రావట్లా. లేదు మేడం, అది కాదండి. మరి ఏంటో డైరెక్ట్ గా మాట్లాడు, డైరెక్ట్ గా చెప్పు. ఇప్పుడు అమ్మాయి ఇంత కరెక్ట్ గా స్పష్టంగా చెప్పింది అన్ని. సరే మీ ఆవిడ వీడియోలు ఏదో చూస్తుందా, ఆవిడని అడిగావా? ఫస్ట్ ఆవిడని అడిగావా, లేదా వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తావు మా ఆవిడ ఇలా చేస్తుందని? మొగుడు చేసే పనేనా ఇది? అంటే ఇప్పుడు నేను ఆమెతో మీ ఆవిడని మాత్రం అడగగానే పక్కళ్ళకి వెళ్ళి మీ ఆవిడ ఏం చేస్తుందని చెప్పేసి వస్తావా? ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు? ఒక వీక్ మూమెంట్ లో నేను ఆమెతో రిలేషన్ అసలు ఒక్కసారి నీవని అడిగావా? నేను అడగలేదు. ఎందుకు అడగలేదు? అంటే తనే చెప్పొచ్చు కదండి, నాకు ఓపెన్ కావచ్చు కదా. నేను ఆమెతో సరే తను ఓపెన్ చెప్పలేదు, తంది తప్పు. పోనీ నువ్వు అడగొచ్చు కదా, నువ్వు మంచోడివే కదా, బాగా సర్ప్రైజులు చేస్తావు. మరి ఇది కూడా అడగొచ్చు కదా, ఏమైంది, ఎందుకు ఇలా చూస్తున్నావు, ఏమైనా ప్రాబ్లమా, ఇబ్బందా అని అడగొచ్చు కదా. అసలు బేసిక్ కారణం తెలుసుకోవాలి కదా రమేష్. ఇప్పుడు చెప్పట్లేదు. నువ్వు డైరెక్ట్ గా చెప్పు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆఫీస్ లో కొలీగు, పొద్దు నుండి సాయంత్రం వరకు కలుసున్నావు, ఆమెను బాగా అట్రాక్ట్ అయిపోయి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను, డైరెక్ట్ గా చెప్పేసి. లేదు మేడం, తను సూసైడ్ చేసుకుంటా అనింది సోనీ. ఏది మీ ఆవిడ వీడియో చూస్తేనా? ఏం చెప్తున్నావయ్యా, ఏం మాట్లాడుతున్నావా తమ్ముడు? ఎందుకు సూసైడ్ చేసుకుంటానంది సోనీ? ఏంటి అంత గాఢమైనటువంటి బంధం? మీ ఆవిడ చెప్పిన విషయం ఏంటి, నువ్వు చెప్పే విషయం ఏంటి, అసలు క్లారిటీయే లేదు. తప్పంతా నీదేని అర్థమైపోతుంది నువ్వేం మాట్లాడకపోతే. నీకు అబద్ధం చెప్పడమే రావట్లే ఇక్కడ. ఏంటి ఎంతకాలం బట్టి మీ షో రన్నింగ్ చెప్పు. మేము 2 years రిలేషన్షిప్ అదే బ్రేకింగ్ న్యూస్ చెప్పు మరి. ఇంకా అందుకే సూసైడ్ అని. ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోర్స్ చేశారు. తను వచ్చేసి సూసైడ్ చేసుకుంటా అనింది. నాకు ఏం చేయాలో అర్థం కాక తనకు ఒక రోజు చెప్పేసాను, ఇలా నా రిలేషన్షిప్ రిలేటివ్ అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంటా? ఇప్పుడు ప్రెగ్నెంట్ తీయించేసానండి. ఎంతకాలం అయింది తీయించేసి? తీయించేసి ఇంటికి తీసుకొచ్చినట్టు 1 year అయింది. 1 year అయింది. లాస్ట్ ఇయర్ స్టోరీ ఇది. మరి పేరెంట్స్ ఎవరు లేరంటే, వెనక ముందు ఎవరు లేరని ఆవిడ చెప్తున్నారు, నీ భార్య సరోజ చెప్తుంది. మరి ఈవిడికి ఎవరు లేరని వాళ్ళు ఒత్తిడి పెట్టారని అంటున్నారు. మరి మీరు ఉన్నారు, ఫుల్ బ్యాక్గ్రౌండ్. అబద్ధం చెప్పావా నువ్వు? మా రిలేటివ్స్ నుంచి తీసుకొని వచ్చా అని చెప్పాను. ఇందులో నాకు అసలు ఒక డౌట్, ఎంతకీ ఆ వీడియోలు చూసేది నిజమా కాదా? వీడియోలు చూస్తుంది, వీడియోలు చూస్తే తప్పేంటి నీ దృష్టిలో? అంటే తను చెప్పాలి కదండి నాకు. ఏం చెప్పాలా, నువ్వు ఒక సోనీని మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు చెప్పవు, వీడియోలు చూస్తే తప్పేంటి? అంటే ఈ వీడియోలు చూస్తే తప్పు కాదన్నది మనకి తెలుసు సబ్జెక్టు. ఏదో ఒక కారణం చూపెట్టు. ఇప్పుడు ఏం దొరకలేదు, ఆ బొక్కలోడి బియ్యంలో రాళ్ళు ఏరాలి, ఏం దొరికింది, వీడియో చూస్తుంది. ఏం చూస్తుంది, ఎటువంటి వీడియోస్? చెత్త వీడియోస్. అదే నాన్న, చెత్త వీడియోలు చూస్తే తప్పేంటి? నువ్వు ఇటువైపు డైరెక్ట్ అయ్యావు కాబట్టి అటువైపు ఆ అమ్మాయికి ఇంకా వీడియోలు చూడటమే ఆస్కారమైంది. సార్ అతను అసలు ఆయన దృష్టిలో అది తప్పేంటో నాకు అర్థం కాలే. చెప్పమ్మా, తప్పేంటి నీ దృష్టిలో? అంటే వీడియోలు చూస్తే తప్పు, నీకు చెప్పాలి, ఆ వీడియోలు చూడాలంటే నీకు చెప్పాలా? నీకు చూస్తుందని తెలిసినప్పుడు ఆ అమ్మాయిని అడగొచ్చు, లేదా మీ ఇద్దరు కలిపి చూడొచ్చు, అది మీ ఇద్దరు పర్సనల్ కదా. అది చెప్పాలి కదండి, తను నువ్వు చెప్పాలి అడగొచ్చు కదా. అంత సర్ప్రైజ్, ఆవిడ మనసులో ఏముందో నీకు ముందే తెలిసింది, వీడియోలు చూడడం గురించి తెలీదా? ఆవిడ ముందే ఏం కోరుకుంటుందో నువ్వు తెచ్చి ఇచ్చేస్తావట సెకండ్స్ లో. చెప్పు సరోజా, అది నువ్వు చెప్తున్నావు, ఆవిడ చెప్తుంది. ఆవిడ ఫీలింగ్స్ ఏంటో నీకు తెలీదా? వీడియోస్ చూడటం కరెక్టా రాంగా? మ్యామ్ నేనైతే వీడియోస్ ఏం చూడలేదు మ్యామ్. ఎందుకంటే నా మీద ఏదో తప్పు పట్టాలి కాబట్టి ఇవన్నీ నిందలేస్తున్నారు. నోరే మెదపట్ల, అది నిజమని మేము ఎట్లా అనుకుంటామమ్మా? ఇవన్నీ నా మీద కావాలని నిందలేస్తున్నారు. నిజంగా నేను చూసిన దాన్ని అయితే నువ్వు ఇలా చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటని అడగాలి కదా మేడం. వీళ్ళిద్దరు ఒకటే ఆఫీస్ లో వర్క్ చేస్తారని తర్వాత తెలిసింది. ఇక్కడికి వచ్చిన ముందు తెలిసింది నాకు. వీళ్ళిద్దరు లివింగ్ లో ఉన్నారు, 2 years 3 years లివింగ్ లో ఉన్నారు. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది, తీపించేశాడు సైలెంట్ గా తీపించేసి ఇంక ఏం చేయాలో తెలియక ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. నాతో రిలేషన్ అమ్మాయి అని చెప్పిండు. ఇంకా సరే అని నేను మధ్యన హెరిదాన్ని కదా, నేను అన్ని నమ్మేసిన. ఈ మొహం చూసి వీడు నా మీద ఎంతో ప్రేమ ఉందని నమ్మేసిన. ఇంకా ఇంతకు ముందు నీకు ఫంక్షన్ లో పరిచయం చేసినప్పుడు కూడా అప్పటికి నడుస్తుందిగా కదా? వాళ్ళది అప్పటికి నడుస్తుంది, నడడమే కదా సార్ నాకు పరిచయం చేశాడు. ఏదో ముందు కొంచెం చూపించి పరిచయం చేసి తర్వాత ఇంట్లోకి తెద్దామని ముందు నుంచి. మరి అమ్మ నాన్న కథ ఉందంట కదా, మరి వాళ్ళని మెడ పట్టుకుని అడగవలసింది. మీ తల్లిదండ్రులు ఎక్కడుంటే వాళ్ళని పిలిపించి పంచాయతీ పెట్టారు. అమ్మాయిని ఇంకేం అడుగుతామంటే తను అడ్డేస్తున్నాడు కదా. ఇంకా నేను ఆడదాన్ని నేనేం చేయగలను చెప్పండి? మా అయితే గట్టిగా అడగలను, అలా అని చేయత్తలేను కదా. 2 కోట్లు ఫైనల్ గా ఏమో ఇంకా అతనే చెప్పాలి మేడం, ఏమనుకుంటాడో ఏం చెప్తాడో. ఇద్దరు కావాలా? అలా ఉంటదా?
అలా ఇద్దరు కావాలని నేను ఉంటుంది ఇద్దరు లేకుండా ఉండలేను మేడం. అలా ఎలా అంటావు చెప్పు ఒకసారి. సిగ్గుందా నీకు కొంచెమేనా అట్లా మాట్లాడడానికి? నాకు కొద్ది నీకు సిగ్గుందా కొంచెమేనా? అది ఎలా అంటావు నువ్వు ఇద్దరు కావాలని? నాకు నువ్వు కావాలి, ఆ అమ్మాయి అవును కావాలి. ఎలా అంటావు? వెళ్ళి దాని పక్కన పడుకో వెళ్ళు. నేను అవసరం లేదు, నాకు నేను నా నిన్ను పిల్లలు ఉన్నారు. వదిలిపెట్టి ఉండలేను, ఆ అమ్మాయితో అలాగ నేను అన్నప్పుడు వెళ్ళి పోలేను. దాని దగ్గర ఎందుకు పడుకున్నాం మళ్ళా? నాకు నేను ఉండలేనన్నప్పుడు నా నిన్ను దగ్గరికి వదిలిపెట్టి రావచ్చు పోలేను, కదా. ఆ అమ్మాయితో. అది దానికి వదిలి నన్ను నా దగ్గరికి రావచ్చు కదా. నీకు అంత దూలుంటే వెళ్ళి దాని దగ్గర ఎందుకు ఉన్నావు నువ్వు? అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముఖాన్ని వాళ్ళని ఎట్లీస్ట్ గుర్తొచ్చారా నీకు? అసలు ఏం మనిషి నువ్వు? నీ మీద నీకు ఎంత నమ్మినాను నీకు. నేను నిన్ను బాగా చూసుకోలేదా? నేను చూసుకున్నా చూసుకోలేదా? ఏం నేను చూసుకో గాని అలా నిన్ను- అందుకోసమే మొత్తం ఎవరి మంత్ ఇంట్లో నడిపావా? నన్ను చూసుకున్నాను అనేసి ఇంత నమ్మకం పెట్టానన్నా దాన్ని తెచ్చుకొని ఇంట్లో పడుకుంటున్నావు. దాంతో పాటు సిగ్గుందా అసలు తను నీకు? గాని finance గా అదే support నువ్వు చేసింది మనిషివేనా? నాకు. ఏం సపోర్ట్ చేసింది? మీ ఆవిడ నీకు అన్ని సుఖం ఆడ నుంచి ఇవ్వట్లేదు. వస్తాయి ఇంట్లోకి, అదే అన్ని మీ ఆవిడ ఎక్కడి నీకు నుంచి సుఖం వస్తాయి? ఇవ్వట్లేదు, వచ్చే నేను 10,000, ఇస్తాను 20,000 రాననిందా? జీతానికి ఎక్కడి నుంచి వస్తాయి ఏంది అన్ని డబ్బులు? అన్ని డబ్బులు? మరి నువ్వు జాబ్ చేసింది ఎవరికి ఇస్తున్నావంట? ఏం పీకుతున్నావు ఆడికెళ్ళి? ఆడ శాలరీ ఇవ్వట్లేదా నీకు? ఆ సాలరీ ఆడ సరిపోతుందని అదే ఎందుకు సరిపోవట్లేదు? ఏం తెచ్చి పెడుతున్నావు ఇంట్లో? ఏం రా, తేవట్లేదు, 2 సంవత్సరాలు నీకేం దాని తెచ్చి కింద ఇవ్వట్లేదు. అవును 2 సంవత్సరాలు దాని కింద పోస్తున్నావు కదా, దగ్గర పెడుతున్నావు కదా డబ్బులంతా. నేను ఆ అమ్మాయికి ఏం ఏడ్చేస్తున్నావు. పోయలే, ఆ అమ్మాయి నాకు ఇచ్చింది. ఇంకా ఆ అమ్మాయి నీకు ఇస్తే మరి నీకు ఆ ప్రాబ్లమ్స్ అమ్మాయి ఎందుకు శాలరీ మొత్తం వస్తున్నాయి? నాకేస్తుంది. ఏం చేస్తున్నావు అవి? ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? ఎవరికి ఇంట్లోకే కదా ఇస్తున్నావు? ఖర్చు పెడతానా? ఏం ఎక్కడ ఖర్చు ఖర్చు పెడతానా? చేస్తున్నావు? అసలు చూడట్లేదు నా పిల్లల్ని, ఎందుకు లేదు? నా పిల్లల్ని నన్ను నువ్వు చూస్తే నేను ఈ 8 రోజు ఇంత years దూరం నుంచి ఎందుకు వస్తాను? చూడట్లేదా పిల్లలు? 18 years కాదు, ఇప్పుడు 2 years 8 3 years నుంచి నువ్వు చూస్తున్నావు అసలు? ఎందుకు చెప్పు చూడట్లేదు? చూస్తున్నా. చూడండి, ఈడి ఏం వరకు వచ్చినావా? చూస్తున్నా? చూడట్లేదు కాబట్టి నేను ఇంత దూరం వచ్చినాను. ఇప్పుడు నువ్వు ఇద్దరు కావాలని కాదు, అది కావాలో నేను కావాలో నువ్వు ఇప్పుడే నాకు ఇద్దరు తేల్చుకోవాలి. కావాలా? ఇద్దరు కావాలంటే చెంపలు పగులుతాయి, అర్థమవుతుందా? నాకు ఇద్దరు పిచ్చి కావాలా? పిచ్చిగా మాట్లాడుకో, చెప్పించి కొట్టేస్తాను, అర్థమవుతుందా? నాకు ఇద్దరు ఏదన్నది కావాలా? ఇప్పుడు క్లారిటీగా నువ్వు చెప్పాలి. నీతో నేను ఉండలేను, నాకు అవసరం లేదు నీలాంటోడు. నేను ఇడిచిపెట్టి ఉండలేను నేను గాని. నాకు వద్దు నువ్వు అసలు. సత్యం ముష్టోడుతాడని బతుకుతాను కానీ నీలాంటి ఏదోతో నేను బతకను. సరిపోయింది. నాకు అవసరం లేదు నువ్వు. సూపర్. మంచి మాట నాన్న. అసలు మేము కూడా అనవసరం ఇంకా. హీరోయిన్ ఎప్పుడు పరిచయం చేస్తారు? పరిచయం చేసుకోవచ్చా? పిలు వస్తది, మొహం చూపిస్తది, అందాలు రాసి కదా. చాలా కోపం వస్తుంది మేడం. చిన్న పిల్లల ముందు ఏ పని ఇంట్లోనే గట్టిగా పట్టుకొని 4 బీకుంటే అయిపోయేది. పీకేసిందంట ఆల్రెడీ. పీకేసిందా? పీకిన ఆయన దాకా ఇద్దరు ఇంకా కావాలంటున్నాడని ఇక్కడికి వచ్చింది. దానికి ఏం కావాలి ఇప్పుడు? సార్ మేడం చెప్తారులే, ఉండు. రమేష్, సోనీతో మాట్లాడదాం. అమ్మా సోనీ, బాగున్నావమ్మా? చక్కగా చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఏంటమ్మా ఇవన్నీ? పచ్చని కాపురాల్లో చిచ్చులు పెట్టడం అంటే ఇవే. ఎన్ని సినిమాలు చూడట్లేదు, తెలిసి ఎందుకు చేయటం ఇవన్నీ? లేదు మేడం, నేను తనని ఆఫీస్ లో చూస్తూ ఉంటాను. ఎప్పుడు చూసినా ఒక డిప్రెషన్ లో ఉంటారు. లైక్ ఏమైంది అని అడిగితే చెప్పలేని పరిస్థితి. సో తనని అలా మోటివేట్ చేస్తూ తనది నీ జాబ్ ఏంటి అక్కడ? కౌన్సిలర్. ఆఫీస్ లో ఏం జాబ్ చేస్తుంటావు నువ్వు? మోటివేషన్ క్లాసెస్. నేను జాబ్ చేస్తుండగానే తనని చూస్తూ నాకు ఆ వర్క్ డిస్టర్బ్ అవుతుండే మేడం. ఆయన ఎందుకు చూస్తావు నువ్వు? నీ Like, పని నువ్వు నా చూసుకోవచ్చు ఎదురుగా కదా. ఆపోజిట్ లో ఉంటారు మేడం ఆఫీస్ లో. ఎదురు బెదురు కూర్చోబెడతారా మేము? ఎదురు ఉంటాం మేడం. అలా ఆఫీస్ ఆయన చూసే పని అనేది కాదు మేడం. ఒక రోజు ఏదో డిప్రెషన్ లో లైక్ ఫోన్ పడేయడం అలా చేశారు. అందుకని ఏమైందో అని చెప్పేసి అడిగావు. బ్యాక్ సైడ్ ఎవరు లేరు మేడం, తనకంటూ ఎవరు మాట్లాడరు అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే క్లారిటీగా చెప్పారు, ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇలా ఉంది అని. అంటే సో ఇంట్లో మా ఆవిడ ఇలా ఉంటారు అట్లా అని కోఆపరేట్ చేయట్లేరు అని చెప్తే నేను నువ్వు కోఆపరేట్ చేసావా? మేడం. కోఆపరేట్ అంటే లైక్ తనని అర్థం చేసుకోవడం మేడం, ఫ్రెండ్షిప్ గా, మరి కడుపు ఎలా బ్యాక్ వచ్చింది? సపోర్ట్ గా. లైక్ కోఆపరేట్ అంటే అని చెప్పేసి ఫ్రెండ్లీగా మాట్లాడాను తర్వాత నేను తనతో మాట్లాడాక ఆఫ్టర్ లైక్ అనిపించి రిలేషన్ లో ఉన్నాం మేడం. అది తప్పని తెలియదమ్మా? తప్పని తెలుసు మేడం. పెళ్ళైందని తెలుసు. వాళ్ళ ఆవిడకి ఏం చెయ్యాలో ఇలా మాట్లాడండి, ఏమైనా ప్రాబ్లమా అడిగి తెలుసుకోండి అని చెప్పేసి చెప్పాలి కానీ, ఓ మీ ఆవిడ సరిగా లేదా, సరే నా పక్కకు రా అని చెప్పేసి అన్నట్టుంది నువ్వు చెప్పేది. చాలా టైం పట్టింది మేడం. ఎంత టైం పట్టింది? టైం 1 year తర్వాతనే నేను రిలేషన్ లో ఉన్నాను మేడం. మాది మొత్తం 2 years రిలేషన్షిప్. అందులో ఆమెకి 1 year ఫ్రెండ్షిప్, 1 year రిలేషన్. ఏం కర్మమ్మా నీకు? పెళ్ళై 2 పిల్లలు ఉన్న వ్యక్తితోటి అక్రమ సంబంధం నా పెట్టుకోవడం. లైఫ్ లో నేను ఎలాంటి పర్సన్ కావాలో అనుకున్నాను, అలా అనిపించారు మేడం నాకు. మరి ఆ భార్య పిల్లల్ని ఏం చేద్దామని నీ ప్లాన్? పెళ్ళైన పర్సన్ కావాలనుకున్నావా? కానీ పర్సనల్ గా ఎలా మంచివారా కాదా అని చూసే లవ్ చేశాను మేడం. అది కదమ్మా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? నీకు పెళ్లి సంబంధాలు ఏం చూడట్లేదా? ఏం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పర్లేదా? అమ్మ నాన్న నిన్ను బాగానే చూసుకుంటారు కదా, వయసు ఉంది, నీట్ గానే ఉన్నావు, సంబంధాలు ఏవో వస్తున్నాయా, చూస్తున్నారా? అవును సార్. మరి ఎందుకు? ఏంటి డెస్పరేషన్ ఏంటి? ఈ వ్యక్తి తప్ప నీకు ఎవరు కనిపించలేదా జీవితంలో? ఇంకా అమ్మా నాన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్, కానీ నేను నా ఓన్ గా డిపెండ్ ఉండాలి అనుకున్నా కాబట్టి. అవును, నువ్వు డిపెండ్ అంటే కనుక వేరే కాపురంలో ఇది కాదు కదా చేసేది.
నీ మటుకు నువ్వు డిపెండ్ అయ్యి నీ జీవితం నువ్వు చూసుకో, వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. తన వైఫ్ సరిగ్గా ఏమని చెప్పాడు నీకు? ఏమని చెప్పాడు వాళ్ళ అమ్మ, వైఫ్ గురించి చెప్పు. నీకు ఒక 6 months 7 months బ్యాక్ వైఫ్ని కూడా పరిచయం చేశాడు. నీకు నిజంగా వాళ్ళ కాపురం బాగు చేసేటటువంటి దాన్ని అయితే కనుక ఆ అమాయకురాలైనటువంటి అమ్మాయిని కూర్చోపెట్టి మీ ఆయన వచ్చి నాకు కంప్లైంట్స్ చెప్తున్నాడు నీ గురించి, నువ్వు బాగా చూసుకోవట్లేదంట, అలా వ్యవహరించా, అది అసలైనటువంటి కౌన్సిలింగ్. నిజంగా నువ్వు ఏదైనా పుణ్య కార్యక్రమం చేయాలి అనుకుంటే ఆ పిల్లలకు అమ్మ నాన్న దక్కించేటటువంటి ప్రయత్నం ఉంటే కనుక అలాంటి కార్యక్రమం చేయాలి. మొగుడు లాక్కుని వెళ్ళిపోవటం ఏంటమ్మా? ఏంటి అంత అస్తవ్యస్తమైనటువంటి సమస్యలు ఏమున్నాయంట? ఏదో పార్ను చూస్తున్నానంట. సరిగ్గా తనని చూసుకోవట్లేదు. అదేం గాడిదగుడ్డ, అదేం చెప్పలేదు ఇక్కడ. ఏదో వీడియోలు చూస్తుంది, ఆ వీడియోలు చూడటం నాకు నచ్చలేదు, నేను డైరెక్ట్గా మా ఆవిడని వెళ్ళి అడగలేకపోయాను కాబట్టి నీకు వచ్చి చెప్పాను అని అంటున్నాడు. అది మాకు ఇప్పుడు దాకా నువ్వు విన్నావు కదా. వీడియోలు చూస్తే తప్పేంటి? వీడియోలు చూసినంత మాత్రాన మొగుళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు? లైక్ తను అర్థం చేసుకోలేదు, ఆఫీస్ లో అట్లా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. ఆ కథ మాకు చెప్పలేదు, ఆ కథ ఏం చెప్పలేదు. ఆయనకి నువ్వు నచ్చుంటావు, ఏదో పిల్ల మీద కథలు చెప్పాడు, అంతే. నీతో ఉన్నాడు అంతే. ఆ కథ సింపుల్. ఆయన చెప్పేదాన్ని బట్టి అర్థం అయిపోతుంది. మీ ఇద్దరు ప్లాన్ ఏంటమ్మా యాక్చువల్ గా? లేదు మేడం, అంటే ఆ భార్యను వదిలిచ్చేసి పిల్లల్ని వదిలిచ్చేసి మీ ఇద్దరు పెళ్లి చేసుకుందామనా, కలిసి ఉందామనా, లేకపోతే ఇద్దరిని ఉంచుకుంటానని అతను అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావా? లేదు మేడం, పెళ్లి చేసుకోలేదు కానీ రిలేషన్ లో ఉండి అబార్షన్ చేపించారు మేడం. ఆయన చేయించాడు, ఓకే. నీ ప్లాన్ ఏంటి అంటున్నా? అంటే నేను లవ్ చేశాను కదా మేడం, ఇంకా అది అయిపోయింది మేడం అట్లా. అంతేనా? ఇప్పుడు పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటా అంటే తనకి ఆల్రెడీ ఫ్యామిలీ ఉందని తెలుసు కదా మేడం. ఇంకా అలాగే ఉండిపోతావా ఆయనతో పాటు? అలానే ఉంచుకుంటాను అని చెప్పారు మేడం. ఓకే, నువ్వు అదే యాక్సెప్టెన్సీ. యాక్సెప్టెన్స్ అని కాదు మేడం, తన పిల్లల్ని కూడా నేను చాలా రోజులు చూసాను. అతనంటే ఇష్టం కాబట్టి ఆయన ఏ ఆప్షన్ ఇచ్చినా నీకు నచ్చింది, అంతేనా? అలానే కాదు మేడం, చచ్చిపోతారు కదమ్మా మీ అమ్మ నాన్న. తను మంచివాడు మేడం. ఆఫీస్ లో అదేనమ్మా, ఎవరితో అందుకనే మాట్లాడడు. అతను ఏమన్నాడంటే నా భార్య పిల్లల్ని వదలను, నిన్ను పెళ్లి చేసుకోను గానీ ఇలా జీవితకాలం ఉంచుకుంటాను అన్నాడు. దీనికి నువ్వు ఓకే అనుకున్నావు, అంతేనా? ఓకే అంటే తనని ప్రేమించాను కదా మేడం. అదేనమ్మా, ఓకే దానికి అదే answer చెప్పు. ఓకే అన్నట్టే కదా ఇంకా. ఇదే అడుగుతున్నా. ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు అంతే. ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. ఇంకోరితో ఉంచుకున్న దానిలో ఉంటానమ్మా నాన్న అని చెప్తావా ఫోన్ చేసి? కానీ లవ్ చేశాను కదా మేడం. ఏంటి లవ్ అమ్మా? సిగ్గుందా నీకు అసలు? లవ్ చేశాను అంటున్నావు. ఎవడి పిల్లల్ని తీసుకుపోతావు మొగుడిని నువ్వు అసలు? పక్కదాని పిల్ల మొగుడిని తీసుకుపోయి అట్లనే చేస్తావా? నువ్వేం తక్కువనా? నేనేం చేసినా తక్కువ. అయినా నేను నీకు ఇంట్లో పెట్టుకున్నప్పుడు నేను ఎలా చూసుకున్నాను? నువ్వు నా హస్బెండ్ తరని వచ్చావు కదా, అతనికి నేను అడుగుతాను కాదనట్లేదు. నువ్వు ఇంట్లో ఉండేటప్పుడు నేను ఎట్లా చూసుకున్నాను? నా సొంత చెల్లెలు లెక్కనే కదా చూసుకున్నాను. నువ్వు ఎలా చూసుకున్నావు? నా మొగుడు కూడా అలానే చూసుకున్నావు కదా, నీ పక్కల పడుకుడు పెట్టుకున్నావు కదా. వ్యాపారం చేస్తున్నావు నువ్వు అసలు? వ్యాపారం చేస్తున్నావా? భార్య భర్తల మీద స్విచ్ పెట్టినాడికే నువ్వు వచ్చినావా? అసలు నీకేం తక్కువని మా ఇద్దరి మధ్యలోకి వచ్చిన? మంచి చదువు ఉన్నావు, వయసు ఉన్నావు, బాగానే ఉన్నావు కదా. ఏం చేస్తావు ఏంటి? ఏం చేస్తావు చెప్పు ఒకసారి. చేసినవే గుడిసెట్టి పనులు, మళ్ళీ ఇంక నీకు మంచిగా మర్యాద ఒకటే. నేను ప్రేమించిన. అవును, ఎవరిని ప్రేమించినావు? ఆల్రెడీ అడిగి పెళ్ళం ఉంది, మొహం పగిలిపోద్ది వేరేవాళ్ళ మొగుడిని ప్రేమించాను అంటే. అసలు 2 పిల్లలు ఉన్నారు, పెళ్ళం ఉంది. ఫస్ట్ నీ మొగుడిని అడుగు. మరి అతను అడిగినా నేను కాదనట్లేదు, వాడు తేవడమే కదా నువ్వు ఇంట్లోకి వచ్చి దూరినావు. నీ మొగుడిని అడుగు, పక్కనే కూర్చున్నాడు కదా నా ఎదురు. నా కొడుకు అయితే బుద్ధి లేదు, అతనికి బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? బుద్ధి లేదు అనుకో. నీకు ఎలా బుద్ధి లేదని అనుకోవాలి? నువ్వు మనిషివేనా అసలు? మనిషి తీరు మాట్లాడుతున్నావా? అందుకోసం ఎట్లా మళ్ళీ లవ్ చేసినా అంటుంది. అసలు ఏం మాట్లాడుతుంది మేడం ఆ అమ్మాయి? లవ్ ఎట్లా చేస్తుంది? పెళ్ళైనోడికి లవ్ చేస్తుందా? అది లవ్వా వాళ్ళు కొవ్వా? దాని వీడి మాట్లాంటారు దీన్నే. లవ్ అయిపోద్ది అంటే మేడం, సృష్టించు. లవ్ అయిపోతుంది, లవ్ చెయ్యరు. అయిపోయింది కదా, తీసుకున్నావు కదా, అట్లానే ఉంటది. మరి నీ తెలివి ఏమైంది అప్పుడు? నా తెలివి ఏమైంది కాబట్టి నిన్ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. నువ్వు ఎడ్డిదాని కాబట్టి నన్ను చేసుకున్నావు. అందుకోసమే నేను ఎడ్డిదాన్ని కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటే మీ ఇద్దరు బెడ్ మీద పడుకుంటున్నారు. అర్థమైందా? నీ పిల్లల్ని పిచ్చి మాటలని మాట్లాడుకో. చక్కగా చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఏంటి వితండవాదం ఇది? కాదు మేడం, ఎంత రివర్స్ గా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? అదే కదా, ఆవిడ గట్టిగా లేదు, నీ చంప వాయించిన ఇంకేమనలేము ఇక్కడ నువ్వు మాట్లాడే మాటలకి. బాబోయ్, ఇంకా ఆవిడ కూర్చొని మాట్లాడుతుంది పద్ధతిగా. నిజం చెప్పాలంటే ఏం వాదిస్తున్నావు? ప్రేమించా, నీ మొగుడిని నేను ప్రేమించా అంట. చెప్పు తీసుకు కొడతాడు ఎవడన్నా మాట అంటే. ప్రేమ అయిపోద్దంట, అయిపోద్ది. ఆగో, ఇన్ని తిట్టాలనిపిస్తుంది. మంచిగా కూర్చొని చూస్తున్నాడు ఇద్దరు. అబ్బా, మా ఇద్దరు ఆవిడ చక్కగా మాడుకుంటారు అన్నట్టు. నవ్వడం కాదు, చెప్పులే ఏం చెప్తావో.
నేను ఆ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటాను. ఆ? మరి మా దారి మాకు చూపించి మేము పోతాం ఏటో. నువ్వు వెళ్ళిపో ఎక్కడన్నా, మాకు అవసరం లేదు. నేను పోతాను, మీ చేస్తాను మధ్యన కానీ కూడా ఉండను, నాకు అవసరం లేదు. తెలిసినప్పుడే వెళ్ళిపోవాల్సింది. ఇన్ని రోజులు ఎందుకు ఉన్నావు? వెళ్ళిపోతాను, నీకు ఎలాగో సిగ్గులేదు కదా, నువ్వు బరి తెగించావు, నువ్వు తెలుసు అన్నిటికీ కదా, బరి తెగించావు. నీకు తెలుసు. అందుకోసమే తల్లిదండ్రులు కూడా నీ ఆలోచనలు బుద్ధులు చూసి వదిలేశారు నీకు. తెలిసే ఇంట్లో పెట్టుకున్నావు. తెలిసి- నీకు ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉంటే నువ్వు అన్ని ఆలోచించిన దానివైతే, ఒక ఆడపిల్లవి అయితే సరే ఈ అక్క ఇంత మంచిగా చూసుకుంటుంది కదా, వాళ్ళ కాపురాలు నేను చుచ్చి పెట్టను, వాడికి ఏదో నచ్చ చెప్పి, నిజంగా వాడంతా నీకు దూలే ఉండేటప్పుడు నేనేంటో నచ్చ నీకు చెప్పాలి తెలుసు వాడికి, కదా, నీ పిల్లల్ని నచ్చ చూసుకున్నప్పుడు చెప్పాలి. నువ్వు కూడా ఏం చెప్పినావు చూసుకున్న కదా నీ పిల్లలు, మొగుడికి. అందుకోసమే నా మొగుడిని పక్కన వేసుకున్నావా, నా పిల్లల్ని చూసుకున్నాను అనేసి. మరి ఏం ప్రేమించినావు, ఏం ప్రేమించినావు, మళ్ళీ ప్రేమించినాను అంటే నువ్వు సిగ్గుందా నీకు అసలేనా? ఇంకొకసారి ప్రేమించిన నా మొగుడు అని అంటే పళ్ళు రాలుతాయి, నీకు అర్థమవుతుందా? నీ మొగుడు పైన అంతగానం కోపం తెప్పించుకుంటున్నావా? ప్రేమ ఉంది కాబట్టే కదా నాకు కూడా. ప్రేమ ఉంది కాబట్టి తెచ్చుకున్నా, అర్థమవుతుందా? నీలాంటి ప్రేమ అయితే నాది కాదు, అర్థమవుతుందా? ఒక రోజు బెడ్ మీద చేసింది, 4 రోజులు సికార్లు చేసింది, సినిమాలు సికార్లు చేసింది కాదు. మొగుడు మనసు చూసి వాడు ప్రేమించాడు. మనసు చూసి ప్రేమించినవో ఇంకేటి చూసి ప్రేమించవో ఎవరికి తెలుసు? నీకే తెలియాలి. నాకెందుకు తెలుస్తుంది? తిరిగింది నువ్వు కదా, ఎందుకంటే తిరిగింది నువ్వు కాబట్టి పెళ్ళై మీకు నీకే 8 years తెలియాలి. అయింది కదా, మీకే తెలియాలి. ఏ ఆపమ్మా. మేడం ఈ ఎపిసోడ్ లో మనం వైఫ్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే తనకి ఎవరు రిప్రజెంటేటివ్ అవసరం. తన వరకు తనకు వచ్చే ప్రాబ్లమ్స్ని తను ఫైట్ చేసుకోగలదు. ఆవిడ గురించి నేను తర్వాత మాట్లాడతా. ఈవిడ గురించి మాట్లాడాలంటే సోనీ గురించి. సోనీ గారు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. మీరు ఆల్రెడీ కౌన్సిలర్, అందరికీ హెల్ప్ చేయడానికి ముందు ఉంటారు. ఒక ఫారెస్ట్లో మధ్యలో నుంచున్నారు. అక్కడ ఒక 2 బోర్డ్స్ పెట్టారు. ఒక బోర్డు దారి ఏం చూపిస్తుందంటే విలేజ్లోకి ప్రాపర్గా వెళ్ళడానికి సేఫ్ రోడ్డు. ఇంకొకటి డేంజర్ టు గో బోర్డు పెట్టారు. డేంజర్, అక్కడికి వెళ్తే నువ్వు ఊబిలోకి వెళ్తావు. ఆ ఊబిలోకి వెళ్ళే దారిలో అతనేదో నుంచొని ఉన్నాడు. నువ్వు అతన్ని కాపాడడానికి ట్రై చేసావు, అంతేగా నువ్వు చెప్తున్న స్టోరీ. నువ్వు అక్కడ నుంచున్నప్పుడు అతనికి ఏం చెప్తావో చెప్పు. అతనికి దారి తెలియలా, ఇంగ్లీష్ రాదు. 2 నోటీస్ బోర్డులోనే నీకు ఇంగ్లీష్ వచ్చు, అన్నీ తెలుసు. అతను విలేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ ఊబి రోడ్లో నుంచున్నాడు. ఏం చెప్తావో చెప్పు, చెప్పాలి ఫాస్ట్గా. విలేజ్ రూటే చెప్తావు, కానీ అతను అటు వెళ్తున్నాడు. ఎంతవరకు చెప్తావు? ఊబి వైపు వెళ్తుంటే ఎంతవరకు చెప్తావు? నువ్వు మంచిదానివి, అతనితో ట్రావెల్ చేసావు, ఎందుకంటే అతను వినట్లా, అతను ఊబి వైపే వెళ్ళిపోతున్నాడు. చెప్తున్నా నిన్ను నమ్మట్లా. వెళ్తున్నాడు, నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి చెప్పమ్మా, పెద్ద కౌన్సిలరుగా చెప్పు. అతను నేనే వరకు చెప్పాలి. తనతో పాటు వెళ్ళలేం కదా మేడం. ఎంత దూరం వెళ్ళలేవు? కొంచెం దూరం అయితే చూపేయగలుగుతాం. వెళ్తావు, ఊబి దాకా వెళ్ళిపోతున్నాడు. నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవతారం ఎత్తావు. ఎత్తినప్పుడు సగం దూరం వెళ్తావు కూడా, మంచిదానివి కదా, వెళ్ళావు. అయినా అతను మాట వినట్లా. అప్పుడు నువ్వేం చేయాలి? వాడి కర్మకు వాడిని వదిలేసి నువ్వు ఊబిలోకి వెళ్ళకూడదు కదా. వదలలేదు మేడం, అక్కడే. అరే బాయ్, మీ ఇద్దరు ఊబిలోకి దిగారు. నీకు చదువు వచ్చు, ఎటు వెళ్ళాలో నోటీస్ బోర్డులు పెడితే నోటీస్ బోర్డులు 2 పడేశారు. అక్కడ గవర్నమెంట్ పెట్టిన లా అండ్ ఆర్డర్ను పడేశారు, చట్టాలను అవతల పడేశారు. ఊబి రోడ్లోకి వెళ్తున్నాడు ఒక వ్యక్తి, కాపాడడానికి ట్రై చేసావు. కౌన్సిలింగ్ ఇన్నాళ్ళ నుంచి సార్ మొత్తుకునేది అదే, కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేసావు. అరే బాబు, ఇది ఊబి వెళ్ళే రోడ్డు, ఇలా వెళ్ళు విలేజ్లోకి, అంటే నీ కాపురానికి జాగ్రత్తగా వెళ్ళు అని. నువ్వు చేసిన పని ఆయనతో ట్రావెల్ చేస్తూ ఆయన్ని విలేజ్ రోడ్లోకి పంపించడం మానేసి, అబ్బా చాలా మంచోడు, చాలా ఉత్తముడు, ఈ రోడ్డే మంచిది, ఈ రోడ్లో అయితే మేమిద్దరం ఉండొచ్చు, కుదిరితే అలా ఆవిడని కూడా తీసుకొచ్చి ఈ రోడ్లోనే పడేయొచ్చు, ఈ రోడ్లోకి జనాలు ఎవరో రారు, దానికో టైటిల్, ప్రేమించేశాను కదా మేడం, ఆయన ఊబిలోకి వెళ్తే ఊబిలోకి వెళ్తా, అడవిలోకి వెళ్తే అడవిలోకి వెళ్తా అని చెప్తున్నావు. అర్థమైందా?